సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 150 పడకల ఆసుపత్రి సుందగిరి నుండి కొత్తపల్లి వరకు రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు మంత్రులు. హుస్నాబాద్లో మంత్రుల సహకారంతో శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ అడ్మిషన్లు ప్రారంభించామన్నారు పొన్నం. గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల నిర్మాణం కోసం భూసేకరణ జరుగుతోందన్నారు. నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నామన్నారు. ఇప్పటికే 100 పడకలుంటే 150 పడకల ఆసుపత్రిని ఈరోజు దాదాపు 70 కోట్లతోటి గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారితో ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఇలా శంకుస్థాపన రాజీవ్ రహదారి నుంచి హుస్నాబాద్ దాకా 4 లైన్ల రోడ్డుకి ఇలా 80 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేసినాం. ఈసారి ఎట్టనైనా తెచ్చి అందరి సహకారంతో ఈ రైతాంగ ఆకాంక్షలకు అనుగుణంగా ఆ గౌరవెల్లి గండిపల్లిలో నీళ్లు నింపుదాం. ఈ రైతులకు అందరికీ కూడా ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం చేసే సంకల్పంతో ముందుకు పోతున్నాం. మీ అందరి ఆశీర్వచనంతో ఇప్పటికే బండి సంజయ్ గారు కూడా ఈరోజు రమ్మన్న వారు హుస్నాబాద్ అక్కన్నపేట మీదుగా జనగామ 2 నేషనల్ హైవే మధ్యలో నేను వారు ఇద్దరం కలిసి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆ రోడ్డు మీద మనం 4 లైన్ తీసుకొచ్చుకుంటే హుస్నాబాద్ కేంద్రంగా సిద్దిపేటకు, హన్మకొండకు, కరీంనగర్కు, జనగామకు 4 లైన్ల రహదారి, ఇంజనీరింగ్ కాలేజీ, ఏటీసీ సెంటరు, రేపు ఇండస్ట్రియల్ పార్కు, గౌరవల్లి ప్రాజెక్టు, ఎల్లమ్మ చెరువు డెవలప్మెంట్, రేపు మహాసముద్రం గండికి 10 కోట్ల రూపాయల టూరిజం ప్రాజెక్టు, ఇన్ని కార్యక్రమాలు జరిపి ఈ ప్రాంతాన్ని అన్ని రకాల అభివృద్ధి చేయాలనే ఆలోచనకు మీ అందరి ఆశీర్వచనం ఇచ్చి మరి పెద్దలందరినీ కూడా వారి యొక్క ఆలోచన మనకు అభివృద్ధి జరిగే విధంగా మరొక్కసారి గట్టిగా తప్పట్టుబడి వాళ్ళందరికీ మా ఆకాంక్ష. హుస్నాబాద్ నుండి కొత్తపల్లి వరకు రేపటి నుండి రోడ్ల నిర్మాణం ప్రారంభిస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేశామన్నారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ 10 ఏళ్లలో పూర్తి చేశారు. కానీ గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. గౌరవెల్లి ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. సుందరగిరి వరకు 77 కోట్లతోని మా ఆర్ఎండ్బి శాఖ ద్వారా పనులు కూడా రేపటి నుండి స్టార్ట్ చేసుకోబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా మీ నాయకునికి హామీ ఇస్తూ వెంటనే అది ఈరోజే శంకుస్థాపన చేసేది ఉండే. ఇంకొక రోడ్ అడిగిండు కొత్తపల్లికి వెళ్ళి సుందరగిరికి 10 కిలోమీటర్లు 85 కోట్లతోని వారం రోజుల్లోనే దాన్ని కూడా శాంక్షన్ చేపించి వెంటనే దీంతో పాటు ఒక నెల రోజులు ఆలస్యంగా పనులు ప్రారంభించే విధంగా మా ఆర్ఎండ్బి శాఖ శాంక్షన్ చేస్తుందని చెప్పి మీకు తెలియజేసుకుంటూ దాదాపు ఇంకా కరీంనగర్ జిల్లాలో చుట్టుపక్కల 162 కోట్ల రూపాయలతో 8 వర్కులు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. దళితులను ముఖ్యమంత్రి చేస్తా, అందరికీ డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పి ఆ రోజు నమ్మి అధికారం రాకపోయినా బాధపడలే. కానీ ఒక్క ఇల్లు కట్టలేదని మనం బాధపడ్డాం, ఒక ఉద్యోగం ఇవ్వలేదని బాధపడ్డాం. ఒక గౌరవెల్లి ప్రాజెక్టు ఈ ప్రాంతాన్ని ఈరోజు రైతులందరికీ ఉండే ప్రాజెక్టుని ఈరోజు 10 ఏళ్లలో మల్లన్న సాగరు, కొండపోచమ్మ పూర్తి చేసింది తప్ప ఈరోజు మళ్ళా మా పొన్నం ప్రభాకర్ గారు గౌరవెల్లి పూర్తి చేయడానికి ఇచ్చిన 10 ఏళ్ల సమయంలో గౌరవెల్లి ప్రాజెక్టుని ఎంతమంది రైతులు ఉద్యమాలు చేసినా ల్యాండ్ ఎక్విజిషన్ క్లియర్ చేసి ఎప్పుడో 8 ఏళ్ల కింద కంప్లీట్ అయ్యే ప్రాజెక్టు దాన్ని పక్కన పెట్టింది. అలాగే అభివృద్ధి విషయంలో గౌరవెల్లి ప్రాజెక్టులో మన క్యాబినెట్లో మీటింగ్లో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వెంటనే ఫారెస్ట్ క్లియరెన్స్లు కానీ ల్యాండ్ ఎక్విజిషన్ కానీ ఎప్పుడు మాట్లాడినా గౌరవెల్లి ప్రాజెక్టు ఈ అభివృద్ధి నడుస్తూనే ఉంటుంది. హాస్పిటల్స్ దామాన ఇచ్చింది, రైతులు ముఖ్యం కాబట్టి గౌరవెల్లి ప్రాజెక్టులో ముఖ్యంగా ఉన్నాడు. దాన్ని కూడా త్వరగా పూర్తి చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గత ప్రభుత్వం చేసిన తప్పులు, లోటుపాట్లు సరిదిద్దుతున్నామన్నారు మంత్రి తుమ్మల. త్వరలోనే సీఎంను పిలిచి ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తామన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి జిల్లాలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తామన్నారు. అనేక సమస్యలున్నా, సంక్షోభాలున్నా
సంక్షేమాన్ని ఆపకుండా పోతున్నాం. అదేవిధంగా విధ్వంసం చేసిన వ్యవస్థలు సంస్థలున్నా వికాసం వైపు నడపడానికి ప్రయత్నం చేస్తున్నాం. అధోగతి పాలైనటువంటి ఈ యొక్క ఆర్థిక సంస్థల్ని వెసులుబాటు చేసుకొని ముందుకు పోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. మొదటి సంవత్సరంలో కొంత ఇబ్బందులు వచ్చినా ఇప్పుడిప్పుడే తేరుకున్నాం. అన్ని సంస్థల్ని సంస్కరిస్తున్నాం. అన్నిటికీ ప్రణాళికాబద్ధంగా నిధులు ఖర్చు పెట్టాలని, తద్వారా మనం అనుకున్నటువంటి భాషలన్నింటినీ కూడా తీర్చి తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క ఆశయం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. హుస్నాబాద్ 250 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి 50 సీట్లతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. ప్రపంచ దేశాలకు మన నర్సింగ్ కాలేజీ విద్యార్థుల సేవలు అందాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో 16 నర్సింగ్ కాలేజీలో 900 సీట్లు మంజూరు చేశామన్నారు. 250 పడకల ఆసుపత్రికి కనీసం 25-50 సీట్లతోటి ఒక పీజీ సెంటర్ కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తామనే విషయాన్ని సవినయంగా మీకు తెలియజేస్తున్నాను. ప్రతి తాలూకాకు, ప్రతి నియోజకవర్గానికి ఒక నర్సింగ్ కాలేజ్ అవసరము.